నమస్కారం. చాలా మంది స్టూడెంట్స్ ఏవైతే మనం రెగ్యులర్గా ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నామో కింద కామెంట్స్ కూడా నేను చదువుతున్నాను సార్. కొంతమంది స్టూడెంట్స్ పెట్టిన కామెంట్స్ అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటి అంటే, రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాము, చదువుతూనే ఉన్నాము, బట్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉన్నాము, ఆ మర్చిపోయిన ఫీల్ వస్తూ ఉంది, గుర్తు రావట్లేదు ఆన్సర్ అని చెప్తూ ఉన్నారు. దేనివల్ల ఈ ప్రాబ్లం పిల్లలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అంటారు సుధీర్ సార్? ఎక్కువ రోజులు చదువుతున్నాము, ఎక్కువ టైం చదువుతున్నాము, కానీ అందులో ఎంత క్వాలిటీగా చదువుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొంతమంది వీ ఆల్సో కమ్ అక్రాస్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో పనులు చేసుకుంటూ మధ్యలో చదువుతారు. పాపం వాళ్ళకి చదవాలి అనే కోరిక ఉంది, బట్ చదువుతున్నారు, కానీ పరిస్థితి ఇంట్లో వేరేలా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు స్కూల్స్ ఇవన్నీ ఉంటున్నాయి, వాళ్ళు వచ్చి చదువుతున్నారు. సో క్వాలిటీ టైం ఎంత? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్లో కోచింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందామని అనుకుంటారు. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అమ్మ వచ్చి ఒక పని చెప్తుంది, నాన్న వచ్చి ఇంకో పని చెప్తారు. సో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, డైవర్షన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవి లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఓకే, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. యూ స్పెండ్ 1 hour, బట్ క్వాలిటీగా స్పెండ్ చేయాలి. రెండోది, మర్చిపోవటం అనేది మానవ సహజం, మీకు నాకు కూడా ఉంటుంది ప్రాబ్లం. సో మనం ఏదైనా మర్చిపోతున్నాము అని అంటే దానిలో నుంచి బయటకు రావాలి అని అంటే రిపీటెడ్గా దాన్ని మనం రివైజ్ చేయాలి. రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ రివిజన్నే రకరకాలుగా చేయొచ్చు. రివిజన్ చేయాలి అని అంటే మళ్ళీ బుక్ తీసి ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా చదవాల్సిన అవసరం లేదు. ఎలా అంటే రివిజన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు ఒక చాప్టర్ తీసుకుందాము, దానిలో లెట్సే ఒక 10 మోడల్స్ ఉన్నాయి క్వశ్చన్స్. ఫస్ట్ మోడల్ ఏంటి, సెకండ్ మోడల్ ఏంటి, 10 మోడల్స్. ఫస్ట్ మీకు మైండ్లో పిక్చర్ రావాలి. మీకు పిక్చర్ రావాలి అని అంటే మీ చేత్తో మీరు రాయాలి ఫస్ట్. ప్రిపరేషన్ అనేది ఎప్పుడు 3 రకాలండి. ఒకటి మనం వినేది, విన్నవన్నీ గుర్తుండవు, మనకు కూడా అంతే. ఒక 1 year బ్యాక్ మనం ఏదో విన్నాం కానీ అది మనకి ఇప్పుడు గుర్తుండదు. వినేవన్నీ కూడా గుర్తుండవు, కొన్నే గుర్తుంటాయి. విన్నవి మనం గుర్తుండాలంటే మనం ఏం చేయాలి, మనం ప్రాక్టీస్ చేయాలి, రాయాలి, చేతికి పని చెప్పాలి. మనం ప్రాక్టీస్ చేసిన అన్నీ కూడా మనకి గుర్తుండవు, 90% గుర్తుంటాయి. ఓ 10% ఇది ఏదో చేశాను ఆ టైంలో, ఇదే ఉంటుంది సార్ ఎగ్జామ్ టైంలో, ఏదో చేశాను, నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు గుర్తు రావట్లేదు అని అనిపిస్తుంది. ఈ స్టేజ్ దాటాలి అని అంటే మాట్లాడాలి, మనం వేరే వాళ్ళకి చెప్పాలి. అది ఒక చాప్టర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇందులో 10 రకాల మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఇది, మోడల్ ఇది, రెండో మోడల్ ఇది, మూడో మోడల్ ఇది, ఇది 10 మోడల్స్. ఇందులో ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి, వీటిని ఇలా సాల్వ్ చేయాలి అని మీరు ఇంకొక పర్సన్కి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ నోట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతి అక్షరము మీకు గుర్తుంటుంది. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్. ఎప్పుడైతే మీరు పక్కన వాళ్ళకి మీరు సొంతగా చెప్తారో అవి మీ మైండ్లో అట్లా ప్రింట్ అయి ఉండిపోతాయి, అంతే. నెక్స్ట్, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు నేను ఇవాళ ఎగ్జామ్లో ఎటువంటి పరిస్థితుల్లో 80% మార్క్స్ తెచ్చుకోవాల్సిందే, 100కి 80 మార్కులు నేను రాసి రావాల్సిందే అనే మైండ్ సెట్ తోటి వెళ్తారు, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. దీన్ని డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళాలి. 80 తెచ్చుకోవటం ఎంత వాస్తవమో 20 వదిలేయటం కూడా అంతే వాస్తవం. 100 క్వశ్చన్లు ఎగ్జామ్ ఉంది, మనకి 80 మార్కులు రావాలి అని అనుకుంటున్నాం. 80 రావటం అన్నా 20 వదిలేయటం అన్నా రెండు ఒకటే. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవాళ నేను ఎటువంటి పరిస్థితుల్లో 80 మార్కులు తెచ్చుకోవాల్సిందే అని వెళ్ళాం. ఫస్ట్ క్వశ్చన్ చూసాం, మనం ప్రిపేర్ అయిన దానిలో నుంచి రాలా, అది కొత్త క్వశ్చన్ వచ్చింది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. రెండో క్వశ్చన్కి వెళ్ళాం, లెందీగా వచ్చింది కానీ మనం చేయగలిగింది, బట్ లెందీగా ఉంది. మేము ప్రిపరేషన్లో లెందీ క్వశ్చన్స్ని టైం ఎక్కువ పడుతుందంటే వదిలేయండి అని అంటాం, ఫోర్స్ఫుల్గా వదిలేయాల్సింది. థర్డ్ దగ్గరికి వెళ్ళాం, ఫస్ట్ 2 క్వశ్చన్స్ దగ్గర ఉన్నటువంటి మన నెగిటివిటీ థర్డ్ క్వశ్చన్ దగ్గర క్యారీ అయిపోయింది ఆల్రెడీ. అది నిజంగా మనకు వచ్చేదైనా సరే మైండ్ తొందరగా ఆన్సర్ తీసుకురా, ప్రెషర్ ఉంటుంది చాలా. ఇప్పుడు రెండో స్ట్రాటజీలోకి వద్దాం. 80 క్వశ్చన్లు మనం తెచ్చుకోవటం అని అంటే 20 క్వశ్చన్లు వదిలేయటం. సో ఇవాళ క్వశ్చన్లో నేను ఒక 20 వదిలేయచ్చు లాజిక్ అనే దాంతో మనం వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, మనకు అసలు తెలియదు, పర్వాలేదు, 20లో ఒకటి వదిలేయచ్చు. రెండోది లెందీగా ఉంది, 20లో రెండోది కూడా వదిలేయచ్చు, కానీ లాస్ట్లో వదిలేద్దాం, ఇది నేను చేయగలను, టైం ఉంటే ఇది చేస్తా, లేదంటే ఇది వదిలేస్తా. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళేటప్పటికి ఆ ముందు 2 క్వశ్చన్ల యొక్క నెగిటివిటీ అనేది కానీ ఆ ప్రెషర్ కానీ మనకి ఏమీ ఉండదు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆస్పిరెంట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకే ఒక్క పాయింట్ తోటి మైండ్ పెట్టుకొని వెళ్ళాలండి. ఇవాళ ఎగ్జామ్లో నాకు ఇచ్చినటువంటి టైంలో ఐ షుడ్ గివ్ మై బెస్ట్.
ఒక ఆస్పిరెంట్ ఇంతకు మించి ఏమీ చేయలేడు. టెన్షన్ పడి, హడావుడి పడి, ప్రెషర్ తీసుకొని మన ఎబిలిటీకి తగ్గ పర్ఫార్మెన్స్ మనం ఇవ్వలేకుండా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎగ్జామ్ హాల్లోంచి బయటికి రావాలి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఇవాళ ఎగ్జామ్లో నా బెస్ట్ నేను ఇచ్చి రావాలి. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి ఎగ్జామ్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎగ్జామ్ టు ఎగ్జామ్ అది మారుతూ ఉంటుంది. అది మేము చెప్తూ ఉంటాం ముందు నుంచి. ఆ స్ట్రాటజీని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి రండి. బయటకు వచ్చిన తర్వాత ఒక చాలా హ్యాపీనెస్ తోటి బయటకు వస్తామండి. ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ నేను ప్రిపరేషన్ టైంలో. అంటే నా బెస్ట్ నేను ఎగ్జామ్లో వచ్చి బయటకు వచ్చిన రోజున ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ మై రిజల్ట్. గ్యారెంటీగా నా పేరు ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఒకవేళ రాకపోయినా పర్లేదు, ఇదే పెర్ఫార్మెన్స్ ఇంకొక దగ్గర ఇస్తే అక్కడ గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది. వాట్ ఐ షుడ్ ట్రై టు డూ ఇస్ గివింగ్ మై బెస్ట్. ప్రతి ఆస్పిరెంట్ కూడా అదే చేయగలరు. వాళ్ళ బెస్ట్ ఇచ్చి రావాలి. ఇంకా అంతకుమించి వాళ్ళు ఏం చేయగలరు. నేను ఈ క్వశ్చన్ని ఇలా చేసి ఉంటే బాగుండేదే మాటలొద్దు, అలాంటివి రాకూడదు. మీ బెస్ట్ మీరు ఇచ్చి రండి. ఆ బెస్ట్ ఇచ్చి రావడానికి ముందు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవ్రీ డే పెంచుకోవాలి. మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మనుషులం కాబట్టి. ఒకసారి చేసిన మిస్టేక్ని మళ్ళీ రెండోసారి చేయకుండా మనం ప్రాక్టీస్ చేయాలి. మర్చిపోతున్నాము, రిపీటెడ్గా వాటిని రివిజన్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ రాసుకుందాం. కొన్నిటికి పిక్టోరియల్లో రాసుకోవచ్చు, టెక్నిక్స్ మాట్లాడుకోవచ్చు. ఒక పర్టిక్యులర్ క్వశ్చన్, మోడల్ క్వశ్చన్ ఎప్పుడు తప్పు చేస్తున్నాను, ఆ తప్పు ఏంటో ఐడెంటిఫై చేసుకొని అదే నోట్స్లో రాసుకుంటున్నా. నేను ఇదిగో ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పుకి ఇది కరెక్ట్ అని నా చేతులతో నేనే రాసుకున్నాను. ఆ పాయింట్ని ఒక 10 సార్లు రివైజ్ చేసుకున్నా. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది రివిజన్ చేసుకొని ముందు రోజు వెళ్ళాను. ఇదే క్వశ్చన్ వచ్చింది అని అనుకోండి, నాకు గుర్తుంటుంది ఆల్రెడీ. సో పిక్టోరియల్ రిప్రజెంటేషను, టేబులర్ ఫార్మాటు, టెక్నిక్స్ పాయింట్ వైజ్గాను, షార్ట్ కట్స్, ఇవన్నీ ఒక బుక్లో రాసుకొని అందులోనే మన మిస్టేక్స్ ఏమేం చేస్తున్నామో ఆ మిస్టేక్స్ కూడా రాసుకుంటే ఆ ఒక్క బుక్ చాలు మనం రివిజన్ చేయడానికి. ఆ బుక్లో ఏమున్నాయి? ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం మనం చేసే మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్కి కరెక్ట్ ఏంటో కూడా ఉంది. ఇది ఒక్కటి రివిజన్ చేసుకోవాలి. వీలైనని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. చేసుకొని వెళ్తే ఎగ్జామ్లో టెన్షన్స్, మర్చిపోయాను, గుర్తు రావట్లేదు, ఇవన్నీ ఏముండవు. పీస్ ఆఫ్ మైండ్ తోటి హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాసి బయటికి రావచ్చు. సో మీరు చెప్పినట్టుగానే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటూ ఉన్నాం, నెక్స్ట్ మా ప్లాన్ డిగ్రీ అయిపోయిన తర్వాతనో బీటెక్లో అయిపోయిన తర్వాత రకరకాలుగా ఒక్కొక్కరు పాస్అవుట్ అయిపోయిన తర్వాత పలానా జాబ్ కావాలి, అది కూడా గవర్నమెంట్ జాబ్ అన్న ఆ కోరిక ఉంటుంది. అలాంటి పిల్లలు ఎవరైనా సరే ప్రిపరేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉన్నాం. దానికి తగ్గట్టు రివిజన్ ఉంటుంది. అండ్ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఒక స్ట్రాటజీతోనే వెళ్ళాలి. మన దగ్గర ఏ విధంగా ఉంటుంది శ్రీజసిసిలో? ఎలా ట్రైన్ చేస్తాం పిల్లల్ని? అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఫస్ట్ ఎగ్జామ్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలండి. అది క్లాస్ రూమ్ టీచింగ్లో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఉంటాయి అండ్ టైం టు టైం మారుతూ ఉన్నాయి. మనం 5 years బ్యాక్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు, 2 years బ్యాక్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు, మొన్న జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కంప్లీట్లీ డిఫరెంట్. సంబంధం లేదు. సో మేము మా మెటీరియల్ని ఎవ్రీ 2 yearsకి అప్డేట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ 2 yearsలో మళ్ళీ మోడల్ చేంజెస్ ఉంటాయి. లెట్స్ సే లాస్ట్ ఇయర్ మేము అప్డేట్ చేసాం బుక్, ఈ 1 yearలో మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చినాయి. మరి ఇవి పిల్లలకి నేర్పించాలి కాబట్టి మేము మాక్ టెస్ట్లు పెడతాం. లేటెస్ట్ మోడల్స్, మార్కెట్లో జరుగుతున్నటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోడల్ టెస్ట్లో పెడతాం. సో వాటికి అనుగుణంగానే ఉంటుంది ఇక్కడ మొత్తం ట్రైనింగ్ 100%. ఇక్కడ మీరు ఒక 100 ఎగ్జామ్లు రాసి మీరు ఎగ్జామ్కి వెళ్తే యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ 101 ఎగ్జామ్ దట్ యు ఆర్ రైటింగ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ క్లాస్ రూమ్ టీచింగ్లో ఇస్తాము. ఆ మెటీరియల్ ఎవ్రీ 2 yearsకి అప్డేట్ చేస్తున్నాము. మెయిన్స్కి సపరేట్గా క్లాసెస్ పెట్టి మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తాము. ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఉంటాయి. తర్వాత ఎవ్రీడే మాక్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. ఎవ్రీడే ఉంటుంది? ఎవ్రీడే మాక్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆ పెట్టిన ఎగ్జామ్కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా పెడతాం. అంటే అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మనం ఏ మెథడ్ వాడి ఆన్సర్ తీసుకురావాలి. క్లాస్ రూమ్ టీచింగ్లో అయితేనేమో ట్రెడిషనల్ మెథడ్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అవన్నీ వాడితే ఎగ్జామ్లో అన్నిటికీ ఆన్సర్ పెట్టలేము ఆన్సర్స్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏ టెక్నిక్ వాడాలి, ఏ షార్ట్ కట్ వాడాలి, ఏ లాజిక్ వాడాలి, ఇవి పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్తాం. దట్ ఈస్ యాక్చువల్లీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్. అక్కడ వాళ్ళు చేంజెస్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుని ప్రిపరేషన్ కనుక కంటిన్యూ చేస్తే ఇక్కడే
ఒక 100 ఎగ్జాములు రాస్తాం. వీ మేక్ ష్యూర్ దట్ వీ కండక్ట్ 100 ఎగ్జామ్స్ ఫర్ ఎవ్రీ టెస్ట్. ఓకే. ప్రతి నోటిఫికేషన్కి పెట్టేలానే చేస్తాం. 100 కాకపోయినా మినిమం 50 అయితే గ్యారంటీ ఉంటాయి. అంటే చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఉంటాయండి, వాటికి 50 అయినా సరే పెడతాం. ఓకే. ఇందులో వచ్చే మోడల్స్ అందులో ఉంటాయి, అంతవరకు గ్యారంటీ ఫర్ షూర్. యా, థ్యాంక్ యూ సార్. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని? శ్రీధర్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు మిమ్మల్ని? ఏపీ తెలంగాణలో 14 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆఫ్లైన్ సెంటర్స్కి ఫిజికల్గా వెళ్ళి మాట్లాడొచ్చు మా టీమ్ తోటి, లేదంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.